నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా రోజులు అవుతుంది వీడియో చేసి మీ అందరితో మాట్లాడి కూడా. సో ఇదేనండి మా బాల్కనీ అన్నమాట. ఏదో జస్ట్ ఇలా మామూలుగా కృష్ణుడిని పెట్టి ఇలా కొంచెం నీట్గా చేసుకున్నాను. ఇంకా చేసుకోవాల్సింది ఉంది దీనికి. అదంతా చేసినప్పుడు ఇంత చిన్న బాల్కనీ ఎలాగ మనం డెకరేట్ చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఈరోజు పర్టికులర్గా వీడియో చేయడానికి ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఉషా 550 మిషన్లో చాలామంది ఏంటంటే కొనుక్కున్న తర్వాత మనం దీని మీద జరీ థ్రెడ్స్ వాడకూడదు అంటున్నారు కదక్క. జరీ థ్రెడ్స్ వాడకుండా ఓన్లీ నార్మల్ థ్రెడ్సే వేసి వర్క్స్ చేయడం వల్ల అవి లుక్ రావట్లేదు. లుక్ రాక కస్టమర్స్ ఏంటంటే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మనకు వర్క్స్ ఇవ్వట్లేదు. జరీ అనేది అసలు ఉషాలో వాడచ్చా లేదా? ఓకే, జరీ థ్రెడ్స్ అనేవి ఉషాలో వాడచ్చా లేదా? జరీ థ్రెడ్స్ అనేవి ఉషాలో వాడచ్చా లేదా? వాడితే ఏమవుతుంది? ఇలా చూడండి. ఇప్పుడు ఇది హెవీ డిజైన్, ఓకేనా? హెవీ డిజైన్. ఇది బ్యాక్ నెక్ చూడండి. ఇది బ్యాక్ నెక్. నేను మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. అలాగే ఫ్రంట్. సో హ్యాండ్స్ ఇలా పక్కన చూపిస్తున్నట్టుగా హెవీగా వేసాను చూడండి. షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తానండి. నేను వర్క్ చేసి షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్న ప్రతి బ్లౌజు కూడా ఉషా 550 ఈ మిషన్ మీద వేసినవి. సో పెద్ద మిషన్ల మీద మనకి ఇలాంటి వర్క్స్ అవుతున్నాయా అక్క, మన మిషన్ మీద వేసుకోకూడదు అని అడుగుతున్నారు. చూడండి, ఈ వర్క్ అంతా కూడా ఉషా 550 ఈ మిషన్ మీద వేసిందే. మరి ఇందులో ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేస్తున్న వాళ్ళు నార్మల్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పట్టు శారీస్కి పట్టు చీరల్లో జరీ వస్తుంది కదండి. అంచులు మీరు చూసినట్టయితే, మధ్యలో బుటీస్ చూసినట్టయితే కనుక గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, కాపర్ జరీ వీవింగ్ తోటి పట్టు చీరలు అనేవి నేస్తారు కదా. సో మరి ఆ జరీకి మ్యాచ్ అవ్వాలి అంటే నార్మల్ థ్రెడ్ అనేది మ్యాచ్ అవ్వదు అనమాట. ఓకే, ఉషా 450 కానీ 550 కానీ మనకి వీళ్ళు వాడమని చెప్పే గోల్డ్ థ్రెడ్స్ అంటే మనకి అవైలబుల్గా దానికి సెట్ అయ్యే థ్రెడ్స్. దాంట్లో గోల్డ్ షేడ్ ఇది. ఓకే, ఈ గోల్డ్ షేడ్ అనేది కొంతమంది ఏమంటారంటేనండి అసలు మెరవకూడదండి వర్క్. ఆ మెరుపు అనేది మాకు ఇష్టం ఉండదు. నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను మీకు, మెరుపు అనేది మాకు ఇష్టం ఉండదు, నార్మల్ థ్రెడ్తో వేయండి. అలాంటి వాళ్ళకి ఓకే. కానీ కస్టమర్ ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, అది షైన్ అవుతుంది కదా, అదేంటండి షైనింగ్ లేదు అనే వాళ్ళకి ఈ జరీ థ్రెడ్స్ అనేవి మనం ఉషా 550 ఈ మీద కానీ 450 ఈ మీద కానీ వాడుకోవచ్చు. అసలు ఇదే ప్రశ్న, ఓకేనా? ఇదే నేను మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. అయితే ఫస్ట్ మిషన్లో థ్రెడ్ మాటికి తెగిపోతుంది అంటే టెన్షన్ ఉంటుంది కదండి. టెన్షన్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే 2.6 ఉండేది 2.2 చేసుకోవచ్చు. అయినా సరే ఆ ప్రాబ్లం వస్తుంది అంటే దాన్ని 1.6కి మార్చుకోవచ్చు. ఆ టెన్షన్ తగ్గించుకోవడం వల్ల ఒక్కొక్కసారి మీకు ఏంటంటే ఈ మిషన్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి బాబిన్లో థ్రెడ్ పైకి వచ్చి కుట్టేస్తుంది. అంటే పై థ్రెడ్ కాకుండా సపోజ్ కింద వైట్ థ్రెడ్ ఎక్కిస్తున్నారు, ఆ వైట్ అనేది పైకి వర్క్లో కనిపించేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం కూడా రాదు, 1.6లో పెట్టుకుంటే రాదు. నెక్స్ట్ ఏంటి అంటే బాబిన్లో ఓకే, బాబిన్కి థ్రెడ్ ఎక్కిస్తారు కదా, కాటన్ థ్రెడ్స్ ఎక్కించుకోమని వీళ్ళు చెప్తున్నారు కానీ ఉషా వాళ్ళు. అలా కాకుండా ఈ గోల్డ్ థ్రెడ్ ఏదో ఒకటి ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఈ థ్రెడ్నే బాబిన్లో కూడా ఫిల్ చేసుకోండి. అలా బాబిన్లో ఫిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం ఈ థ్రెడ్ పైకి రావడం మానేసింది. ఎప్పుడైనా రేర్గా వస్తే రావచ్చు, మ్యాక్సిమం రావట్లేదు. నేను ఇన్నాళ్ళు కుట్టాక నేను ఏదైనా సరే దాని మీద ఒక అవగాహన రాకుండా ఒక వీడియో అనేది చేయనండి. జనాలను మభ్య పెట్టే ప్రయత్నం అయితే నేను చేయను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జరీస్ వాడడం కోసం నేను చెప్తానండి, కానీ నాకు ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు నేను క్లారిటీ లేకుండా ఏదో ఒక దాని మీద వేసేసి అది మీకు షేర్ చేస్తే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో పాటు నలుగురు కూడా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అది నాకు ఇష్టం ఉండదు. అందుకే ఒక క్లారిటీ రావడం కోసం 8 months దాకా నేను వెయిట్ చేసి ఒక 10-15 బ్లౌజెస్ స్టిచ్ చేసిన తర్వాతే మీకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే అండి. ఓకే, ఈ థ్రెడ్స్నే ఫిల్ చేసుకోండి బాబిన్లోకి. ఈ థ్రెడ్ బాబిన్లో ఫిల్ చేయటం వల్ల
మనకి యాక్చువల్లీ ఒక బ్యాగ్ హెవీ డిజైన్స్ కుడతారనుకోండి, ఒక బ్యాగ్ సపోజ్ ఆల్ ఓవర్ వర్క్ అనుకుందాం, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయ్యేదాకా కూడా బాబిన్లో థ్రెడ్ అవ్వదు మీకు. అది సింపుల్ డిజైన్ అనుకోండి, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా ఆ బాబిన్ థ్రెడ్తోనే అయిపోతాయి. నార్మల్ కాటన్ థ్రెడ్స్ ఎక్కిస్తే ఏమవుతుందంటే అలా పెడతాం అలా అయిపోతుంది, అలా పెడతాం అలా అయిపోతుంది, మళ్ళీ మాటికి ఎక్కించుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ థ్రెడ్ ఎక్కించుకోండి. ఇంకా మీకు కుదురుతుంది అని అనుకుంటే యాక్చువల్గా సపోజ్ ఇప్పుడు ఇది ఎల్లో అండి, ఈ ఫ్లవర్ ఎల్లో ఉంది, పై థ్రెడ్ ఎల్లో, ఓకేనా, పైన ఎల్లో థ్రెడ్ పెట్టాం. యాక్చువల్లీ కింద బాబిన్లో ఈ గోల్డ్ థ్రెడ్ ఎక్కిస్తే ఈ రెండింటికి పెద్ద కలర్ తేడా ఏమి ఉండదు కాబట్టి ఇవి కలిసిపోతాయి. ఎప్పుడైనా సరే బాబిన్లో కూడా ఈ థ్రెడ్ ఎక్కించుకున్నా సరే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఎల్లో థ్రెడ్ బాబిన్లో ఎక్కించుకోండి, ఓకేనా. కానీ అంత థ్రెడ్ మనకి వేస్ట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఎల్లో థ్రెడ్ ఓన్లీ ఫ్లవర్స్ వరకు ఉంది, మన బాబిన్లో ఫుల్గా ఈ ఎల్లో థ్రెడ్ ఎక్కించడం వల్ల ఒకవేళ పైన గ్రీన్ కలర్ కానీ స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ ఎల్లో కలర్ థ్రెడ్ పైకి వస్తే ఏం చేస్తాం, అలాగని గ్రీన్, ఎల్లోకి ఎల్లో, రెడ్కి రెడ్ ఎక్కించుకోలేం కదండి. ఇప్పుడు ఎల్లో ఎక్కువగా ఉంది, హెవీగా ఉంది అన్నప్పుడు, అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు వేసే డిజైన్ బట్టి ఆ డిజైన్లో ఏ కలర్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ కలర్ ఎక్కించేసుకోండి, దానివల్ల ప్రాబ్లం రాదు. లేదు అంటే ఏ కలర్స్ లేకుండా మానేసి ఓన్లీ గోల్డ్ థ్రెడ్ ఒకటి బాబిన్లో ఎక్కించుకోండి. ఎప్పటికప్పుడు అయిపోతుంటే మళ్ళీ ఎక్కించుకోండి, అయిపోతుంటే మళ్ళీ ఎక్కించుకోండి. కాటన్ థ్రెడ్స్ ఎక్కించుకోవడం మానేసేయండి, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఓకే. అలాగే ఈ మిషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వర్క్ బాగానే కొడుతూ ఉంటుంది, సడన్గా టక్ టక్ మన సౌండ్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది. మనం అది సెట్ చేయడానికి కింద విప్పేసి ఓపెన్ చేసేసి ఆ బాబిన్ స్క్రూస్ని కదిపేసి పైన ఏవో టెన్షన్స్ అన్నీ మార్చేసి ఏదో చేస్తూ ఉంటాం, అయినా కూడా సెట్ అవ్వదు. మళ్ళీ 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 చేస్తూ ఉంటే ఎప్పుడుకో సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఇందులో ఉంది. అయితే దానికోసం మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి బాబిన్ కేస్ పెడుతున్నాం కదా, ఆ షటిల్ ఓపెన్ చేసి అది స్మూత్ క్లాత్ తోటి ఒకసారి క్లీన్ చేసుకోండి. డస్ట్ అది ఉంటే మనకు అలాగే కొంచెం దారాలు తెగిపోవడం, లేదంటే పై దారాలు ఏదైనా తెగినా కింద దారాలు తెగి లోపల మొక్కలు ఉండిపోయినా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ దారపు మొక్కలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని క్లీన్ చేసుకొని జస్ట్ 2 drops ఆయిల్ అనేది 15 daysకి ఒకసారి అక్కడ వేసుకొని స్మూత్ క్లాత్ తోటి అది ఒకసారి క్లీన్ చేసుకుని క్లోజ్ చేసుకోండి. పైన కూడా ఆయిలింగ్ చేసుకునే ఇది ఉంటుందండి, అక్కడ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇలా వేసుకోవాలి. 15 daysకి ఒకసారి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అంటే వేసిన ఒక్కొక్కసారి హెవీగా మనం వర్క్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఈ ప్రాబ్లం అనేది పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ ఫ్లవర్ కుడుతున్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఏ ప్రాబ్లము, దారం కింద నుంచి కుచ్చుల కింద వచ్చేస్తుంది. ఓపెన్ చేసి అంతా చూసి పెడుతున్నాము, మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మనం ఏం చేస్తాం, ఒకసారి తీసి పెడతాం, ఆ ప్రాబ్లం వచ్చింది, లాగేస్తాం, దీని కింద దారం క్లీన్ చేస్తాం, మళ్ళీ క్లాత్ని తీసుకెళ్ళి ఓకే మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి పెడతాం, మళ్ళీ ఈ ఫ్రేమ్ని ఈ క్లాత్ని పట్టుకెళ్ళి అక్కడ పెడతాం. సేమ్ అక్కడే రిపీటెడ్గా స్టిచ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం మీకు రిపీట్ అయితే ఈ ప్లేస్ అనేది మీకు హోల్ పడిపోతుంది. అలా హోల్ పడిపోతే మనకి టెన్షన్ మామూలుగా ఉండదు. ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ కన్నం పడిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు కదండి. సో మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీకు కింద నుంచి దారం అనేది కుచ్చులు కింద వస్తుందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కూడా మీరు ఏం చేస్తారంటే అది ఓపెన్ చేసి క్లీన్ చేసి క్లోజ్ చేసి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది పెట్టకుండా ఒక వేస్ట్ క్లాత్ని నీడిల్ కింద పెట్టి ఒకసారి మిషన్ ఆన్ చేస్తే మీకు అది తేడా ఉంటే ఆ వేస్ట్ క్లాత్ మీద చూపిస్తుంది. మళ్ళీ తీసి మళ్ళీ సెట్ చేసి పెట్టుకోండి, మళ్ళీ వేస్ట్ క్లాత్ పెట్టండి. అది తేడాగానే వస్తే మళ్ళీ తీసి మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకోండి. మీరు 2-3 సార్లు వేస్ట్ క్లాత్ మీద చేస్తే అది హోల్స్ పడిపోయినా పర్లేదు, ఆ వేస్ట్ క్లాత్ మీద స్టిచ్ ఎప్పుడైతే కరెక్ట్గా పడుతుందో సో మీకు ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అప్పుడు బ్లౌజ్ని తీసుకుని వెళ్ళి పెట్టి వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి. అలా చేసుకోకుండా మనం 1-10 సార్లు ఆ ప్రాబ్లం ఉండగానే క్లాత్ పెడితే మాత్రం ఆ హోల్స్ పడిపోతాయి. సో ఇదొక పాయింట్ అయితే నేను నోటీస్ చేశాను. ఓకే, మనకి దారాలు టైట్గా ఉన్నా లేదు, ఇప్పుడు దారం ఎక్కువ తెగిపోతుందంటే నిలవ దారాలు వాడడం వల్ల, దారం ఎక్కువగా తెగిపోతుందంటే నిలవ దారాలు వాడడం వల్ల కావచ్చండి. అయితే ఏ థ్రెడ్స్ బాగున్నాయి అది కూడా చెప్తాను. ఫస్ట్ జీవి రాయల్ ఏ థ్రెడ్స్ బాగున్నాయండి, ఈ 2 థ్రెడ్స్ కూడా యూజ్ చేస్తున్నాం మేము. కాకపోతే ఏంటంటే జీవి థ్రెడ్స్ అనేవి షైనింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. రాయల్ థ్రెడ్స్కి కొద్దిగా షైనింగ్ తక్కువ. ఇది రాయల్ కాదులేండి,
మ్యాక్సిమం జీబీ థ్రెడ్సే నేను యూజ్ చేస్తున్నాను. రాయల్ థ్రెడ్స్కి ఏంటంటే ఇవన్నీ కూడా జీబీ థ్రెడ్సే. రాయల్ థ్రెడ్స్ అనేవి షైనింగ్ తక్కువ ఉంది. ఓకే, అలా కాకుండా మిషన్ మీద కూడా జీబీ థ్రెడ్స్ వర్క్ బాగా వస్తుందండి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని మట్టికి జీబీ థ్రెడ్స్ అనేవి వర్క్ బాగా వస్తుంది. సో మీకు అందుబాటులో ఏ థ్రెడ్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇవి షైన్ అవుతుంది. వర్క్ ఎప్పుడైనా సరే షైనింగ్ ఉంటేనే మనకు బాగుంటుంది. అది కూడా ఎందుకు జరీ థ్రెడ్స్ వేసే అవకాశం లేదు అన్నప్పుడు కనీసం షైన్ థ్రెడ్స్ అయినా ఉండాలి అనుకుంటాం. కానీ ఒక్కొక్కటి జరీ లేకపోయినా కూడా ఆ కలర్ కాంబినేషన్ బట్టి, ఆ శారీని బట్టి, ఆ బ్లౌజ్ని బట్టి చాలా అందంగా వస్తాయండి. అలా కూడా వస్తాయి. కంపల్సరీ జరీయే కావాలి అని కస్టమర్ అడిగితే మీరు అదే చెప్పండి, ఓకేనా, వస్తాయి. అలా కూడా వస్తాయి. ఇక్కడ నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి, జస్ట్ మీకు ఐడియా కోసం యాడ్ చేస్తున్నాను. అంత అందంగా కూడా వస్తాయి. సో అలా వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేదండి మాకు కంపల్సరీ జరీ థ్రెడ్స్ కావాలి, ఏం చేయాలి? జరీ యూజ్ చేసి మాకు వర్క్ వేయండి, మాకు జరీ కావాలి కంపల్సరీ, కస్టమర్ అడిగారు, మీరు ఏం చేస్తారు? అయ్యో మన థ్రెడ్స్ మీద జరీ వేయడానికి అవ్వదు, వేయచ్చా వద్దా, మిషన్ అరిగిపోతుందా, ఇదే కదా. అందుకే నేను మీకోసం ఈరోజు కొన్ని థ్రెడ్స్ తీసుకొచ్చాను. ఈ థ్రెడ్ చూడండి, ఇది గోల్డ్ జరీ, ఓకే, ఇది సిల్వర్ జరీ కదా. అలాగే ఇది కూడా గోల్డ్ జరీ. ఇది చూడండి, ఇదో రకం గోల్డ్ జరీస్ చూడండి. ఇవన్నీ జరీ థ్రెడ్సే కదా. అయితే ఉషా 450 మిషన్కి కానీ 550 మిషన్కి కానీ బయట ఏవైతే జరీ థ్రెడ్స్ హార్డ్ జరీస్ ఏవైతే అంటే చాలా రఫ్గా చాలా గట్టిగా ఉంటాయి జరీస్, పెద్ద మిషన్లకి యూజ్ చేస్తున్నారు కదండి. ఆ జరీ ఎట్టి పరిస్థితుల్లో మన మిషన్ మీద యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మిషన్ పార్ట్స్ అరిగిపోతాయి. ఏ పార్ట్స్ అరిగిపోతాయి? మనకి ఈ బాబిన్ కేస్ ఏదైతే ఉందో మన మిషన్లో అది ప్లాస్టిక్ కాబట్టి ఆ ప్లాస్టిక్ని ఈ గరుకుగా ఉండే థ్రెడ్ ఏం చేస్తుందంటే ఇలా తిరిగి పైకి థ్రెడ్ తీసుకుంటుంది కదా, సో అది రాసేస్తుంది, ఆ బాబిన్ కేస్ అనేది అరిగిపోతుంది. సో మీరు స్పేర్గా ఇప్పుడు వాడుకుంటే ఓన్లీ బాబిన్ కేస్ వరకే ప్రాబ్లము, పైన సెన్సార్లు కూడా అరుగుతాయా అనేది నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు. కానీ అలా అరుగుతాయని అంటున్నారు, అంత ఐడియా లేదు. కానీ ఆ థ్రెడ్స్ మాత్రం యూజ్ చేయకండి. ఈ థ్రెడ్స్ ఏంటంటే ఇవి చిన్న మిషన్ల కోసమే సపరేట్గా తయారు చేసిన థ్రెడ్స్ అండి. ఇవి ఏంటంటే చాలా స్మూత్గా, ఓకే, చాలా స్మూత్గా అనమాట. ఇది లుక్ మీకు పెద్ద మిషన్లకు వాడే జరీస్ లాగే కనిపిస్తున్నాయి కానీ చాలా స్మూత్ అనమాట. ఎలా అంటే మనకి ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎలా అయితే ఉంటుందో, ఓకే, ఇది ఎలా అయితే ఉంటుందో మ్యాక్సిమం దీంతో సమానంగా ఈ జరీ థ్రెడ్ ఉంటుంది అనమాట. ఇది చాలా పల్చగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఈ థ్రెడ్స్ అనేవి మాది వైజాగ్ కదా, నేను ఇక్కడ పూర్ణ మార్కెట్లో తీసుకున్నానండి. మహావీర్ ఎంబ్రాయిడరీ షాప్ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ ట్రై చేసి యాక్చువల్లీ ఇవి వాడడానికి కూడా చాలా భయపడుతూ ట్రై చేశాను. సపోజ్ ఈ సిల్వర్ థ్రెడ్ ఉంది కదా, చెప్పాను కదా చూడండి, ఓకే, ఈ నెక్ చూడండి, ఈ నెక్లో ఈ సిల్వర్ అంతా కూడా ఈ జరీ థ్రెడ్, ఇవ్వండి ఈ థ్రెడ్. సో ఇది వేయకపోతే అదంత లుక్ రాదు. నార్మల్ సిల్వర్ మనకి ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్లో వచ్చే సిల్వర్ ఎలా ఉంటుందంటే చూస్తే సిల్వర్ లాగే ఉంటుంది, వేసాక అది వైట్ షేడ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో టోటల్గా లుక్ అనేది పోతుంది. సో అండ్ నేనేమంటానంటే ఇప్పుడు మనం ఈ జరీస్ వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు. ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత ఏ జరీస్ వాడాలి? స్మూత్గా ఉండే జరీస్ చిన్న మిషన్ల కోసం సపరేట్గా బయట దొరుకుతున్నాయి. ఈ ఉషా 550 కోసం 450 కోసం యూజ్ చేసే మిషన్స్ బయట దొరుకుతున్నాయి. ఆ జరీస్ మాత్రమే మీరు యూజ్ చేయాలి. హార్డ్ జరీస్ యూజ్ చేస్తే మాత్రం మిషన్ పార్ట్స్ అరిగిపోతాయి, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు మిగతా వర్క్ చేసుకోవడానికి కూడా లేకుండా అయిపోద్ది అనమాట. అది మరి అలాంటప్పుడు మనకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండాలి కదా, అంటే ఈ జరీస్ అనేది ఆల్టర్నేట్ ఆప్షన్, ఓకేనా. సో ఇది వేసాను. అది కూడా ఎలా మీరు యూజ్ చేయాలి అంటే మ్యాక్సిమం ఎక్కువగా ఉండే డిజైన్ ఏదైతే ఉందో అవి ఈ థ్రెడ్స్తో వేసేయండి. వేసేసి ఇప్పుడు ఓన్లీ ఇవి ఈ కొమ్మలే కాబట్టి దాని వరకు మీరు జరీస్ యూజ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉండదు. లేదు అంటే అవుట్లైన్స్ వేసుకోవాలి అంటే దానికి ప్రాబ్లం ఉండదు, ఓకేనా. యాక్చువల్గా ఈ ఫ్లవర్కి ఇలా అవుట్లైన్స్ ఉంటాయండి. నేను అవుట్లైన్స్ అనేవి వేయట్లేదు, నాకెందుకో నచ్చట్లేదు. ఆ లైన్ వేస్తే ఆ డిజైన్ లుక్ పోతుందేమో అని నా ఉద్దేశం అనమాట, అందుకే వేయట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి. సో ఇలా చిన్న చిన్నగా అయితే చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా నేను ఈ జరీ థ్రెడ్తోనే వేసాను. ఇలాగ నేను వేసిన జరీ థ్రెడ్స్ యూజ్ చేసినవి ఇక్కడ నేను మీకు ఇంకొన్ని వీడియోస్ అనేవి ఈ పక్కన యాడ్ చేస్తున్నాను చూడండి. సో అలా మనం వేసుకోవచ్చు,
ఈ థ్రెడ్స్ అనేవి నేను మార్కెట్లో కొన్నాను. అలాగే ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కాపరు ఆ షేడ్స్ అన్నీ కొన్నాను. దీంట్లో కూడా కలర్స్ కూడా వస్తాయి. ఈ థ్రెడ్స్ గీతిక ఎంబ్రాయిడరీ అని ఉంది కదండి, ఛానల్ ఉంది గీతిక ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఉంది కదా, వాళ్ళ దగ్గర కొన్నాను. ఈ థ్రెడ్స్ ఎలా ఉన్నాయండి అంటే ఈ థ్రెడ్స్ కూడా బాగున్నాయి, వర్క్ చేసుకోవడానికి అయితే బాగున్నాయి. ఓకే, అంటే అస్సలు వాడకూడదు అని ఏమీ కాదు, వాడుకోవచ్చు. కానీ వాడేది కూడా స్మూత్ జరీస్ వాడాలి. అది కూడా హెవీగా. ఇప్పుడు మీరు ఒక డిజైన్ ఏంటంటే డిజైన్ మొత్తం మనం జరీ థ్రెడ్ పెట్టేస్తాం అంటే అవదండి, ఎక్కడెక్కడో చిన్న టచ్అప్స్ ఇవ్వండి. ఓకేనా? సో దానివల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది. ఇక్కడ నేను చూపించాను కదా మీకు, సో అలా చిన్న చిన్న చోట్ల వేసుకుంటే కనుక లుక్ బాగుంటుంది. అలాగే ఇందులో గోల్డ్, సిల్వర్, కాపర్ కాకుండా ఇంకా గ్రీన్, పింక్ అలాగే చాలా రకాల షేడ్స్ దొరుకుతున్నాయండి. బ్లూ షేడ్ ఇలా అనమాట కొన్ని రకాలు అయితే దొరుకుతున్నాయి. సో ఈ థ్రెడ్సే తీసుకుని మీరు కంపల్సరీ జరీ వేయండి అనే వాళ్ళకి ఎక్కడో ఒక లీవ్స్కో ఒక కొమ్మలకో ఈ జరీ థ్రెడ్స్ అనేవి మీరు స్టిచ్ చేశారంటే వర్క్ లుక్ అనేది బాగుంటుంది. పెద్ద మిషన్స్తో కంపేర్ చేసుకోకండి. పెద్ద మిషన్స్ కాస్ట్ కూడా అలాగే ఉంది కదండి. సో చిన్న మిషన్ కాబట్టి వీటికి ఇవి యూస్ చేసుకుంటే పర్వాలేదు కాబట్టి ఇవి అందాక యూస్ చేసుకోండి. ఓకేనండి. మరి ఈ థ్రెడ్స్ యూజ్ చేసిన తర్వాత మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా అండి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాగా అంటే యాక్చువల్లీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జరీ థ్రెడ్స్ మార్కెట్స్లో ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి. హార్డా స్మూత్ అనేది చూసుకొని మీరు తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ మనం వాడడం మొదలు పెట్టాక టెన్షన్ ఉంటుంది కదా, టెన్షన్ కంపల్సరీ 1లో పెట్టేసుకోండి. ఓకేనా? 1లో పెట్టుకుని వర్క్ అనేది వేసుకోండి. యాక్చువల్గా గీతిక వాళ్ళ థ్రెడ్స్ ఏంటంటే 2.6 టెన్షన్ ఉంటుంది కదా, 2.6లో పెట్టుకుంటే వర్క్ చాలా నీట్గా వస్తుంది. కానీ తగ్గించుకుని పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఏ జరీ అయినా, ఇప్పుడు ఇది ఎంత స్మూత్ జరీస్ అయినా మన మిషన్ మీద మనం దానికి విరుద్ధంగా యూజ్ చేస్తున్నాం కాబట్టి స్పీడ్ ఉంటుంది కదండి, మిషన్ స్పీడ్. సపోజ్ 600లో మీరు కుడతారు మామూలు థ్రెడ్ పెట్టుకుంటే, కానీ జరీ థ్రెడ్స్ పెట్టినప్పుడు ఒక 500లోనో 400లోనో పెట్టుకోండి. స్పీడ్ తక్కువగా, ఆ రాపుడు అనేది తగ్గుతుంది అనమాట. ఇది ఎంత స్మూత్గా ఉన్నప్పటికీ కూడా మనం అలా చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఈ థ్రెడ్ అనేది మన అంటే ఆ థ్రెడ్ పెట్టుకునే పిన్ ఏదైతే ఉందో దానికి ఇది పెద్దదైపోద్ది కాబట్టి ఇయర్ బడ్స్ అనేవి ఇలా కనెక్ట్ చేసుకోండి అని నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు చెప్పాను. అలాగే జస్ట్ ఒక 3 బడ్స్ కనెక్ట్ చేసుకుని దానికి ఇది ఆ బడ్స్ని దీనికి సపోర్ట్ చేసి ఈ థ్రెడ్ని అక్కడ పెట్టేసేయండి. ఇది ఎక్కడో పెట్టి లాగాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ పెట్టి లాగినా మిషన్ సూదిలోంచే ఈ దారం అనేది కుడుతుందండి. ఓకేనా? అంత దూరాల్లో పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, అలా పెట్టి కుట్టుకోండి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ థ్రెడ్స్ వాడడం మొదలు పెట్టిన తర్వాత మన మిషన్ స్టిచ్ చేస్తున్నప్పుడు సౌండ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం చేంజ్ అయింది. నార్మల్ థ్రెడ్స్కి ఈ థ్రెడ్స్ వాడడం వల్ల ఆ సౌండ్ చేంజ్ అయింది. సో అది ప్రాబ్లం ఏం కాదు. వర్క్స్ అయితే బాగా వస్తాయి మీకు కస్టమర్స్ నుంచి. ఎప్పుడైతే లుక్ బాగుంటుందో వర్క్ బాగా వస్తుందండి. ఓకేనా? ఒక నెలలో మీకు 5 బ్లౌజులు వచ్చినా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక బ్లౌజ్ ఎంత సింపుల్ వర్క్ వేసుకున్నా మీకు 500 వచ్చిందంటే 2500 మీకు దాని మీద ఇన్కమ్ వస్తుంది. 30 రోజుల్లో మీరు ఎన్ని బ్లౌజులు చేయొచ్చు? ఒక 10. 30కి 30 బ్లౌజులు చేసేస్తారు, ₹1,00,000 సంపాదించేస్తారని నేను చెప్పనండి. రోజుకి 2 రోజులకు ఒక బ్లౌజ్ చేశారు అనుకుందాము, 30 రోజులకి 15 బ్లౌజులు మీరు చేసుకోవచ్చు. ఓకేనా? 15 × 500 వేసుకోండి. మీకు ఇంట్లో ఉంటే ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది కదా. అంటే మనకి ఎలా ఉంటుందంటే మన చేతిలో ఉన్నదాన్నే మనం యూజ్ చేసుకోవాలండి. అలా కాకుండా ఎవరి దగ్గర పెద్ద మిషన్ ఉంది, అయ్యో వాళ్ళు అలా జరీలేసి వర్కులు చేసేస్తున్నారు, మేమేం చేయలేకపోతాం అనే ఆలోచనలోకి రాకండి. మన చేతిలో ఏదైతే ఉందో దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అది ఎలా పరుచుకోవాలి అంటే మనం తెలుసుకోవాలి, తెలియని విషయాలను తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇలాంటి జరీస్ వాడుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సపోజ్ వాడారు, ఓకేనా? యాక్చువల్గా పైన మనకి పై నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనం ఓపెన్ చేసుకుని ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, మన వైపుకి తిప్పుకుంటే ఇది లూజ్ అవుతుంది. ఇక్కడ దారాలు ఏమన్నా చిక్కుపడితే ఆ దారాలను మొత్తం బయటికి తీసేసి, ఓకేనా, ప్లక్కర్ ఉంటుంది కదా దాంతో తీసేసి మళ్ళీ స్క్రూ క్లోజ్ చేసి టైట్ చేసేస్తే అది అలా ఉంటుంది. మళ్ళీ నార్మల్గా మెషిన్ అనేది రన్నింగ్ అవుతుంది. ఓకేనా? లేదు బాబిన్ కేసులో షటిల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఓపెన్ చేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోండి. అంతకే కాదు, ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసిందండి, మన వల్ల కాదు, ఇది మనం చేసేది కాదు. ఇప్పుడు
నేనంటే చాలా వరకు మ్యాక్సిమం యూట్యూబ్లోనే చూస్తానండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి నా వరకు అర్థం అవుతుంది. కానీ అందరికీ అలా అర్థం అవ్వాలని లేదు కదా, ఏమి చేసుకోలేదు పాపం. అలాంటప్పుడు ఏంటంటే ఉషా వాళ్ళది ఎప్పుడు కూడా సర్వీస్ ఉంటుంది, ushacare.com. దీనికి మీరు మెయిల్ చేశారు అంటే కనుక వాళ్ళు ఒక 2-3 డేస్లో వచ్చి ఆ ప్రాబ్లం ఏంటో చూసి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. మనకి ఎప్పుడు కూడా సర్వీస్ అందుబాటులో ఉన్నప్పుడు మనం అంత టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? సో వారంటీలు ఉన్నాయనుకోండి ఫ్రీ సర్వీస్ చేస్తారు, వారంటీ లేదనుకోండి కొంచెం అమౌంట్ తీసుకుంటారు. మన మెషిన్ అయితే రిపేర్ అయిపోతుంది కదా, మనం వర్క్స్ చేసుకుంటాం. నెలలో ఒక 10,000 సంపాదించుకుని ఒక 1,000 రూపాయలు రిపేర్కి పెట్టుకోలేము ఏంటండి, అంతేనా? అది సో అలాగా చేసుకోండి జాగ్రత్తగా. ఈ థ్రెడ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల లుక్ కూడా బాగుంటుంది. మరీ రిపేర్లు అయితే వచ్చు. నేను ఇప్పటికి ఒక 15-20 బ్లౌజెస్ దాకా చేశాను. ఓకేనా? చేసే మీకు చెప్తున్నాను, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ గీతిక వాళ్ళ థ్రెడ్స్ కూడా యాక్చువల్లీ చెప్పాను కదా, వీడియోస్ చూస్తుంటాను, ఎవరో చెప్పారు అస్సలు బాగాలేదండి. ఏం కాదండి, నేను వేసాను కదా, బాగుంది, యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ థ్రెడ్స్ ఏంటంటే ఇది రోల్ ఎక్కువ కానీ పలుచగా ఉండటం వల్ల ఏంటంటే మాటికి తెగుతుంది. మరి తెగినప్పుడు మళ్ళీ మనం ఎక్కించుకొని ఓపిక్గా చేసుకోవాలి. మరి అంతే, మనకి డబ్బులు తక్కువలో పెట్టి మిషన్లు కొనుక్కొని మనకు అన్ని పెద్ద మిషన్లతో అలా చేస్తున్నట్టు అయిపోవాలంటే అయిపోదండి, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఓకేనా అండి? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. నలుగురు తెలుసుకోవాలి నేను చెప్పే విషయాలు అనుకుంటే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.